వాస్తవంగా కూలీ పనులు చేసే వాళ్ళని అసంఘటిత రంగం అంటారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళే సంఘటితం. ఓ 10 మంది 20 మంది గ్రూప్గానే ఉంటారు. ముఠా కార్మికుల దగ్గర నుంచి, రైల్వే కూలీల దగ్గర నుంచి, రైతు కూలీల దగ్గర నుంచి, వ్యవసాయ కూలీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘటితంగా ఓ 10 మంది 20 మంది గ్రూప్గా ఉంటారు. కానీ వాళ్ళకి చట్టబద్ధమైన రక్షణ లేదు కాబట్టి, పిఎఫ్లో ఈఎస్ఐలో ఇవి లేదు కాబట్టి వాళ్ళని అసంఘటిత రంగం అంటారు. సంఘటితంగా చట్టబద్ధంగా లేని రంగం అన్నటువంటి ఈ కూలీలు క్రమంగా తగ్గిపోతూ ఉన్నారు. అది తమ బిడ్డల ఎదుగుదల వల్ల కావచ్చు, లేదంటే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వల్ల కావచ్చు. ఇదివరకు రోడ్లు వేసేటప్పుడు కూలీలే వేసేవాళ్ళు, ముందు తవ్వటం, ఆ పైన దాంట్లో సెట్ చేసే పద్ధతి ఇదంతా. ఇప్పుడు ఓ మిషన్ వస్తుంది, ముందు డైరెక్ట్గా దాన్ని ఏమంటారు, ఆ తారుతో కూడినటువంటి రాళ్ళని పోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ వెనకాల రోడ్డు రోలర్ వస్తుంది, అదంతా చదువు చేసుకుంటూ పోతుంది. ఆ వెనకాల నీళ్లు పోసుకుంటూ ఇంకోటి వెళ్తుంది. రోడ్డు అయిపోయింది. ఏడాది తిరిగేటప్పుడు 2 సార్లు పోద్ది మళ్ళీ ఆ రోడ్డు. కూలీలతో చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండేది. అట్లాగే వ్యవసాయంలో కూలీలు పర్ఫెక్ట్గా అడుక్కి గ్యాప్ పెట్టడం కానీ సిస్టమేటిక్గా చేసేవాడు. ఇప్పుడు కూలీలు సంఖ్య దొరకనటువంటి నేపథ్యంలో, అలాగే కోతల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీ వచ్చేస్తుంది. ట్రాక్టర్లు దున్నేటటువంటి విధానాలు ఇవన్నీ మారిపోతాయి. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఇక టెక్నాలజీ మరొక అడుగు అన్నటువంటిది నడుస్తుంది. గ్రామీణ యువతకి కిసాన్ డ్రోన్స్ అనేటువంటివి తీసుకొస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలకు కూడా దీంట్లో ప్రాధాన్యత ఇస్తారు. డ్రోన్లు నడపడంలో ఆసక్తి గల మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఇప్పటికే 63 సంఘాలకు కిసాన్ డ్రోన్స్ ఇఫ్కో అందజేసింది. డ్రోన్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందజేసింది. 15 లక్షల విలువైన పరికరాలు ఉచితంగా పంపిణీ చేసింది. సెక్యూరిటీ డిపాజిట్ ₹1,00,000 చెల్లిస్తే చాలు నానో ఎరువుల వినియోగం పెంచేందుకోసం ఈ విధానాన్ని అమలు చేస్తుంది. తద్వారా క్రమంగా కూలీల పని తగ్గిపోతుంది. రేపొద్దున భవిష్యత్తులో మేము కూలీ చేస్తామన్న పని ఇవ్వలేం అన్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఉంటారు.